డిప్యూటీ సీఎంగా ఏపీ డిప్యూటీ సీఎంగా పాలనలో తనదైన ముద్ర చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాల్లో ప్రజలు అడిగినటువంటి సమస్యలకు సాధ్యమైనంత సత్వరమే పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇటీవల రోడ్ల సమస్యను పరిష్కరించారు డిప్యూటీ సీఎం. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని మరోసారి అధికారంలోకి రానిచ్చేది లేదు అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే కొన్నిసార్లు మాత్రం అసలు ఏ విధంగా స్పందించకుండా సైలెంట్గా ఉండిపోతారన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ పైన. నాగేశ్వర్ గారు, 2025లో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కావచ్చు, కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, 2026లో ఆయన వ్యవహార శైలి, ఆయన నిర్ణయాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఆయన ధోరణి గమనిస్తుంటే? మీరు తనదైన ముద్ర వేశారండి. ఏంటా ముద్ర కొద్దిగా చెప్పగలరా? తనదైన ముద్ర ఏంటి? నాకు మీరేమన్నా నేను దానిపైన కామెంట్ చేయగలుగుతాను. పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర ఏదేసాడు 2025లో? మీరు ప్రజల సమస్యలు ఎవరో వచ్చినా రోడ్డు బాగలేదంటే రోడ్డు బాగా చేయించడము, ఓ డిఎస్పీ పైన ఆరోపణలు వస్తే ఆయన తొలగించడం, అది తనదైన ముద్ర అన్నారు. దాన్ని తనదైన ముద్ర అంటే ఏది? ఈ అంశం పైన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వల్లనే జరిగింది అని ప్రజలు తమకు పవన్ కళ్యాణ్ వల్ల ఈ లాభం జరిగిందని భావించాలి. అది తనదైన ముద్ర అంటే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముద్ర అంటే సంక్షేమ పథకాలు, మీకు చంద్రబాబు నాయుడు ముద్ర అంటే ఐటీ రంగము, పవన్ కళ్యాణ్ ఏ ముద్ర? లోకేష్ అంటే ఆ ఐటీ రంగము, పెట్టుబడులు, గూగుల్, ఏఐ ల్యాబు, ఇలా దాన్ని అంటే చంద్రబాబు నాయుడు లెగసీని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది ఆయనతో ముద్ర. నాకు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఈ 1.5 ఇయర్ కాలంలో ఏ ముద్ర వేశాడు? నాకు చెప్పండి. ఏ ముద్ర వేశాడంటే అడపాదడప హోంమంత్రిని విమర్శించాడు. సో బహిరంగంగానే హోంమంత్రిని పైన అభిశంసిస్తూ మాట్లాడాడు. సో అడపాదడప జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుస్తాడు. 15 ఏళ్ల పాటు కూటమి ఇట్లనే ఉంటుందన్నాడు. మోడీని పొగిడాడు, చంద్రబాబు నాయుడు కీర్తించాడు. కానీ తనదైన ముద్ర ఎక్కడ చూపాడు? నాకు చెప్పండి. సో మీరు 2025లో పవన్ కళ్యాణ్ చూపిన ముద్ర లేదు. అదే పవన్ కళ్యాణ్ సమస్య. ఇప్పటి వరకు ఏమవుతుందంటే కూటమికి వచ్చిన పాజిటివిటీ పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అనుకూలత పవన్ కళ్యాణ్ కూడా విస్తరిస్తుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే ముద్ర అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వ్యతిరేకత మొదలైతే. ఇప్పుడు కూటమి పైన చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత మొదలైతే దాని బిల్లులు కేవలం చంద్రబాబు నాయుడుకు టీడీపీకి ఉండదు, పవన్ కళ్యాణ్కు జనసేన కూడా ఆ బిల్లు వస్తూ ఉంటుంది. ఆ బిల్లు వచ్చినప్పుడు తనదైన ముద్ర ఉంటే ఆ బిల్లు తప్పించుకోవచ్చు. అయ్యా ఇది మా మీటర్ వేరో, వాళ్ళ మీటర్ వేరు, ఇది మా సబ్ మీటరు, అందువల్ల మేము వాడలే, కరెంట్ అది వేరే వాళ్ళు వాడినని చెప్పచ్చు. సో ఆ ముద్ర ఇప్పుడు ప్రమాదం లేదు, ఎందుకంటే ఇప్పుడు ముద్రతో పని లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలత ఇంకా ఉంది, కూటమి పట్ల సానుకూలత ఉంది కనుక అందులో భాగస్వామ్య పక్షంగా జనసేనకు పవన్ కళ్యాణ్కు అనివార్యంగా వాటా పడుతుంది, జాయింట్ అకౌంట్గా ఉంది కనుక. సో ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత, అనుకూలత జాయింట్ అకౌంట్ లాగా వ్యతిరేకత కూడా జాయింట్ అకౌంట్లో పడుతుంటుంది, అప్పుడు తనదైన ముద్ర ఉంటే బాబు క్రెడిట్లకే నా జాయింట్ అకౌంట్, డెబిట్లకు కాదు అని చెప్పచ్చు. నేను జాయింట్ అకౌంట్ క్రెడిట్ల కొరకే పెట్టుకున్నా, డెబిట్కి వచ్చే వరకు మాత్రం జాయింట్ అకౌంట్ ఎవరి అకౌంట్ వాళ్ళే. మాకు బ్యాంకింగ్ రంగంలో లేకపోవచ్చు కానీ పాలిటిక్స్లో ఉంటుంది, ఇద్దరికి వేరు చెక్ బుక్లు ఉంటాయి. క్రెడిట్లు మాత్రం ఎవరు వేసినా అందులో ఒక దాంట్లో పడుతుంది, డెబిట్లు మాత్రం ఎవరి చెక్ బుక్ ద్వారా వాళ్ళు తీసుకోవడం, వారి ఖాతా ఎవరి ఖాతా వాళ్ళదే అని చెప్పుకోవచ్చు. సో ఆ ముద్ర మాత్రం కనిపించలేదు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కున్న పెద్ద ఛాలెంజ్. ఎలా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇంకో రాష్ట్రంలో ఈ రకమైన క్రియాశీలకమైన మార్పు పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది, పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి ప్రభుత్వం ఈ పని చేసేదే కాదు అనేటువంటి భావన ప్రజలకు కలగాలి. ఒక డిఎస్పీని పంపించడమో లేదా ఒక రోడ్డు బాగా వెంటనే అమలు చేయడమో ఇది ముద్ర అనరు. ముద్ర అంటే పెద్ద ఎత్తున ప్రజలు ఇది తమకు జరిగిన ప్రయోజనము అని భావించాలి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం.